దేవుని పిల్లారా, బైబిల్‌లో దాగి ఉన్నటువంటి విషయాలను ఎంతో జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరము, అంతేకాకుండా వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎలా పడితే అలా చదవటం, ఏది పడితే అది వినటం, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది బోధించటం అనేది వాక్య విరుద్ధం. దాన్ని దేవుడు సమర్థించడు. దేవుడు ఒక వర్గం గురించి ఆలోచించేవాడు కాడు. కేవలం కొందరు గురించి మాత్రమే ఆలోచించటం అనేది పాత నిబంధన కాలంతో ముగిసిపోయింది. అప్పుడు కూడా దేవుడు మిగిలిన జనాంగాలు ఎవరు తన దగ్గరకు రావడానికి వీలు లేదు అని అనలేదండి. ఎవరైనా సరే యెహోవాను నమ్మి, తండ్రి అయిన దేవుణ్ణి నమ్మి ఆయనకి అనుయాయులుగా మారవచ్చు, ఆయన భక్తులుగా మారవచ్చు అని పాత నిబంధనలో అనేక సార్లు దేవుడు తెలియజేశాడు. ఇక కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన భావజాలము, ఆయన ఆలోచన విధానం అంతా కూడా ప్రపంచంలోని ప్రతి మనిషికి కూడా వర్తించే విధంగానే తన వాక్కులను తెలియజేశాడు. తన ఆలోచనను బయలుపరిచారు. యేసుక్రీస్తు గారు వచ్చి ఈ సమాజానికి తెలియచేసినది, ప్రపంచంలో ఏ దేశంలో బ్రతుకుతున్న మనిషికైనా, ఏ కాలంలో పుట్టిన వాడికైనా సరే చక్కగా వర్తిస్తుంది. ప్రతి మాట కూడా. కొత్త నిబంధనలో ఇలా ఉన్నది కాబట్టి నేను బైబిల్‌ను నమ్మలేకపోతున్నాను, లేదా క్రీస్తును రక్షకునిగా అంగీకరించలేను అని చెప్పడానికి సాధ్యపడదు. మత ఛాందసులైన వాళ్ళు, లేకపోతే దేవుని వ్యతిరేకించేవాళ్ళు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడొచ్చు గాక. అది వేరే విషయం. అయితే సహేతుకంగా ఆలోచించేవాడు ఎవడైనా సరే దేవుని చెప్పిన మాటలకు లోబడి తీరవలసినదే. కారణం ఏమిటంటే దేవుడు మూఢనమ్మకాలను సమాజానికి, తన బిడ్డలకు పరిచయం చేయుడు, వాటిని నెత్తిన రుద్దడు బలవంతంగా. ఒకవేళ ఆ మూఢనమ్మకాలను కనుక దేవుడు ప్రోత్సహిస్తున్నట్టయితే ఆయన దేవుడే కాడు, ఆయన తండ్రి కాలేడు ఎప్పటికీ కూడా. అందుకే కొత్త నిబంధనను మనం పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా మూఢనమ్మకం లాంటిది మనకు కనిపించదు. ఈవెన్ పాత నిబంధనలో కూడా. ఎందుకంటే అది సాక్షాత్తు దేవుని మాట. దేవుడు బైబిల్‌లో ఒక విషయాన్ని వ్రాయించాడు అంటే అది సర్వకాల సర్వావస్థల యందు ప్రపంచంలోని ప్రతి ఒక్క మనిషి కూడా అనుసరించదగిన విధంగానే ఉంటుంది తప్పించి ఎదురు ప్రశ్నించే విధంగా ఉండదు అన్నది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే ఇక్కడ ఒక డినామినేషన్, ఈ యెహోవా సాక్షులు అనే వర్గానికి చెందిన వాళ్ళు రక్త మార్పిడి చేసుకోకూడదు, రక్తదానం చేయకూడదు, రక్తాన్ని ఎక్కించుకోకూడదు. అలా చేయటము దేవుని ఆలోచనలను వ్యతిరేకించటమే అవుతుంది. దేవుని అభిప్రాయాలను భంగపరిచినట్టే అవుతుంది అనే ఉద్దేశంతో కొంత తప్పు సమాచారాన్ని, అనగా దేవుడు చెప్పని దానిని ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఇది వాక్య వ్యతిరేకము. ఇలా అపార్థం చేసుకోవడం వలన అపార్థం చేసుకున్న వారి ఆత్మలు నాశనానికి వెళతాయి. మిగిలిన ఆ మాటలు విని అనుసరించదలుచుకున్నటువంటి మనుషులందరూ కూడా తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దేవుడు చెప్పని దానిని చెప్పినందుకు చెబుతున్న వాళ్ళకి శిక్ష ఉంటుంది. దాని గురించి ఏమాత్రం సహేతుకంగా ఆలోచించక అనుసరించే వాళ్ళను కూడా దేవుడు దండించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు వాక్యంలో చెప్పిన దానినే మనం అనుసరించాలి. చెప్పని వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వాటి గురించి మాట్లాడకూడదు. వాటన్నిటినీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా వివరంగా వ్రాయించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి రక్తానికి సంబంధించినటువంటి విషయాల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నది, వారి భావజాలం దేవుని భావజాలంతో ఏకం అవుతున్నదా లేదా, లేక మానవ కల్పిత పద్ధతులు, మనుషుల ఆలోచనలు ఏమైనా బైబిల్కు వాళ్ళు జోడించి చెబుతున్నారా అని మనం ఆలోచించినప్పుడు అసలు వాళ్ళు సరైన పేరు పెట్టుకోవడమే చేత కాలేదు అన్న సంగతి మనం ఆలోచించాం. ఆ సంఘం అని పిలువబడట్లేదు వాళ్ళు. సంఘము అని పిలువబడక ఒక డినామినేషన్, ఒక సమాజముగా వాళ్ళు ఉంటూ, ఓకేనా, దేవుడు చెప్పని వాటిని చాలా జాగ్రత్తగా రహస్యముగా వాళ్ళు ఉపదేశిస్తున్నారు. అందుకే ఒక చోట యేసుక్రీస్తు గారు అంటారు, కొత్త నిబంధనలో వ్రాయబడి ఉంది, ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుచు అంటారు. ఉపదేశించకూడని వాటిని ఉపదేశించుచు అంటాడు. ఏది చెప్పకూడదో అది చెబుతున్నారు, ఏది చెప్పాలో అది చెప్పడం లేదు.
కాబట్టి ఇలా ఉపదేశింపకూడని ఒక విషయమే మనుషులు రక్తాలు ఎక్కించుకోకూడదు, రక్తం ఎక్కించుకోకూడదు అని ప్రకటిస్తున్నటువంటి బోధ. దేవుని పిల్లారా, దానికి వారికి ఉన్నటువంటి ఆధారాలు ఏమిటని మనం ఆలోచించినప్పుడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూసాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనంలో, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైనది ఏది ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగుతుంది అంటున్నాడు. పరిశుద్ధాత్మ గారు కూడా ఇచ్చిన సలహా ఏమిటంటే, ఇది ఎవరికో చాలా జాగ్రత్త గమనించండి. ఏమి చెబుతున్నాడు, ఎవరికి చెబుతున్నాడు అన్నది కూడా చాలా చాలా అవసరం. ఈ మాట చెబుతున్నది 19వ వచనం చూడండి. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారికి, అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారికి చెప్పబడినది. అలాగే అలాగే విశ్వాసులలో కొందరిని నాటి సమాజంలోని వాళ్ళు గలిబిలి పెట్టారు కాబట్టి వాళ్లకు కూడా ఇది చెప్పబడుచున్నది. ఏం చెబుతున్నారు? ఒకవేళ కొత్తగా ఎవరన్నా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు సున్నతి చేయించుకోవాలి, లేకపోతే మిగిలిన యూదుల సంబంధమైనటువంటి మతాచారాలన్నిటినీ కూడా వాళ్ళు పాటించాలి, వంటివేవి చెప్పి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు అసలే కొత్త వాళ్ళు, వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళు దేవుని దయ వలన క్రీస్తును విశ్వసించారు. అలా విశ్వసించి ప్రవేశిస్తున్న వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు జ్ఞానవంతులయ్యేంత వరకు, సత్యాన్ని ఆకలింపు చేసుకునేంత వరకు వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఇవ్వండి. అయితే ప్రారంభంలోనే వాళ్ళు ఆపు చేయవలసినవి మాత్రం కొన్ని ఉన్నవి, వాటిని స్పష్టంగా తెలియచేయండి అని పెద్దలందరూ, అపోస్తలుడు పెద్దలందరూ కూడా నిర్ణయించి దానిని తెలియపరిచారు. అందులో ఏమేమి ఉన్నవి? 20వ వచనంలో మనం చూసినప్పుడు, విగ్రహ సంబంధమైన అపవిత్రతనగా విగ్రహారాధన. ఎందుకంటే నువ్వు దేవుడు ఎవరో తెలుసుకున్నావు కాబట్టి ఎంతవరకు నువ్వు దేవుడు అనుకుంటున్న వారిని నువ్వు తప్పనిసరిగా విడిచిపెట్టాలి, అదొకటి. విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి అన్నాడు. వీటిని మాత్రం మీరు విసర్జించండి. గొంతు పిసికి చంపి తినటము అన్న దాన్ని విసర్జించండి. అలాగే రక్తాన్ని తీసుకోవడం అన్నది కూడా విసర్జించండి అని చెబుతున్నాడు. దీన్ని ఆధారం చేసుకుని ఇక్కడ రక్తమును విసర్జించమని చెప్పారు కాబట్టి మనం ఎంత మాత్రము రక్తాన్ని ఎక్కించుకోవడానికి వీలు లేదు అని వీళ్ళు బోధిస్తున్నారు. ఎందుకు వీలు లేదు అని మనం వారిని ప్రశ్నిస్తే వాళ్ళు చెబుతున్నటువంటి సమాధానం ఏమిటంటే, రక్తాన్ని దేవుడు చాలా ప్రశస్తమైనదిగా భావించాడు, నిర్ణయించాడు. రక్తము చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది. కారణం ఏమిటంటే, ఒక ప్రాణికి అదే జీవము, ప్రాణము కాబట్టి, ఒక శరీరికి అదే జీవము, ప్రాణము కాబట్టి రక్తాన్ని ఎవరు తినకూడదు అని దేవుడు నిర్ణయించాడు అని చెబుతున్నారు. ఆదికాండము 9వ అధ్యాయం చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనం, ప్రాణము గల సమస్త చరము మీకు ఆహారమగును. తీశారు కదా? ఆదికాండము 9వ అధ్యాయం 3వ వచనం, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వీటిని కూడా మీకు ఇస్తున్నాను. పచ్చని కూర మొక్కలు ఇచ్చాను, వీటిని కూడా నేను మీకు ఇస్తున్నాను. ఆయనను మాంసము దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసమును రక్తముతో కలిపి మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము, రక్తమే దాని ప్రాణము అన్నాడు. రక్తమే దాని ప్రాణం. ఒక నియమాన్ని పెట్టాడు, రక్తంతో కలిపి మీరు వండుకొని తినకండి. రక్తముతో కలిపి వండుకొని తినకండి. రక్తాన్ని ఓడ్చి, రక్తాన్ని తీసివేసిన తర్వాత, అనగా రక్తం కారిపోయిన తర్వాత, అనగా దాని ప్రాణం పోయిన తరువాత మీరు తినండి. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. దేవుని పిల్లలారా, నిన్న మనం ఈ పాఠానికి సంబంధించిన కొన్ని విషయాలను కొంతమేర పరిశీలించాం. దేవుడు రక్తాన్ని అసలు ఎందుకు తినొద్దన్నాడు? ఇది ప్రశ్న. రక్తాన్ని తీసుకోవద్దనడానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవుడు వీళ్ళని రక్తంతో తినవద్దు అని చెప్పడానికి కొత్త నిబంధన కాలంలో తొలి సంఘములోకి
ప్రవేశపెట్టబడినటువంటి కొన్ని సూచనలు, వాటిలో ఒకటి కొన్నిటిని విసర్జించటం, అనగా రక్తమును విసర్జించటం, గొంతు పిసికి చంపిన దానిని విసర్జించటం. వీటికి ఈ రోజు మనుషులు ప్రాణాపాయ స్థితుల్లోనికి వెళ్ళినప్పుడు రక్తాన్ని ఎక్కించుకోకూడదు అన్నదానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఇది మనం పరిశీలించాలి. కాబట్టి అసలు ఈ రక్తాన్ని దేవుడు ఇంత ప్రత్యేకంగా చూడడానికి గల కారణం ఏమిటి అని మనం పరిశీలించినప్పుడు, రక్తము ఒక శరీరమునకు లేదా మాంసమునకు ప్రాణము అన్నాడు. ప్రాణము, ప్రాణము అనగా ఆధారము అనే సంగతి మనం చూసాం. ప్రాణము అనగా జీవము అన్నది కూడా నిన్న మనం పరిశీలించాం. ప్రాణము అనగా దేహము కలిగినటువంటి ఒక జీవికి రక్తములో ఉన్నటువంటి ఆధారము అని మనం చెప్పవచ్చు. దేహము కలిగినటువంటి జీవికి అనగా మాంసమును కలిగినటువంటి జీవికి లేదా ప్రాణికి రక్తములో ఉన్న జీవము అని మనం చెప్పవచ్చు. దాన్నే ప్రాణము అంటారు. ప్రాణము అంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అనగా ఒక శరీరము లేదా మాంసము, శరీరము లేదా మాంసము జీవాన్ని కలిగి ఉండాలి అంటే రక్తం చాలా అవసరము. ఎందుకు రక్తం అవసరం? ఎందుకు రక్తము ప్రాణం అయింది? ప్రాణం అయింది, ఒక జీవికి ప్రాణం ఎందుకు అయింది, ఆధారం ఎందుకు అయింది అని మనం ఆలోచించినప్పుడు, ఒక జీవి బ్రతకాలి అంటే, ఈవెన్ మనమైనా సరే, మనుషులమైన మనం బ్రతకాలి అంటే మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం ఎక్కడుంది? బయట ఉంది, మనలో లేదు. ఆహారం బయట ఉంది. బయట ఉన్న దాన్ని మనం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నాం? మనం బ్రతికుండాలి కదా అంట. బ్రతికుండడం అంటే ఏమిటి? బ్రతికుండడం అంటే ఏమిటి? శరీరంలో మనం జీవించాలి. శరీరంలో జీవించాలి. శరీరంలో మనం జీవించాలి అంటే మనం ధరించుకున్నటువంటి ఈ మాంసము చేతనంగా ఉండాలి, అనగా జీవాన్ని కలిగి ఉండాలి. ఇదంతా దేవుడు పెట్టిన నియమం అండి. ఈ మాంసము జీవించి ఉండాలి అంటే మాంసమే కాదు, శరీరంలో ప్రతి భాగానికి కూడా శక్తి అవసరము. మానవ దేహం అంతా కూడా ఆ కణాలతో నిండి ఉంటుందండి. సెల్స్ అంటారు వాటిని. కణాలు అంటారు. కణాలు. ఈ కణాలు జీవించాలి అంటే దానిని విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చుకుంటుంది. కణములో విచ్చిత్తు జరిగి శక్తిగా మార్చబడుతుంది. ఆ శక్తే మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఉంటుంది. అందుకే అది తిన్న తర్వాత మనకు నీరసం తగ్గుతుంది. ఆకలేస్తుంది అంటే మన ఒంట్లో ఉన్న కణాలకు శక్తి అందలేదని అర్థం. శక్తి అందించడానికి మనం ఏం చేస్తాం? ఇమీడియట్ గా ఏదో ఒకటి తింటాం, ఏదో ఒకటి తాగుతాం. తాగిన వెంటనే దాంట్లో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి అక్కడ అది కణం ఉపయోగించుకునే విధంగా మార్చబడుతుంది. గమనించండి, మనం తిన్న ఆహార పదార్థం కణం వాడుకోవడానికి అనువుగా మార్చబడుతుంది. అలా మారినది జీర్ణ వ్యవస్థలోంచి, కాలేయంలోంచి, ఇతర వ్యవస్థలలోంచి రక్తంలో కలపబడుతుంది. ఇకపోతే మరొకటి ఏమిటంటే, మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం. గాలిలో ప్రాణవాయువు ఉంటుంది. ఈ ప్రాణవాయువు మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి చాలా చాలా అవసరము. ఎందుకు అవసరం అంటే, మనం పంపించినటువంటి గ్లూకోజ్ను కణం లోపల బర్న్ చేయాలి, అనగా దహించాలి, దహనం జరగాలి, కాల్చబడాలి. మీకు అర్థం కావాలంటే కాల్చాలి. అలా కాల్చబడాలి, దహనం జరగాలి అంటే దానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎక్కడుంది? బయట ఉంది. మొక్కల ద్వారా ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ మనం పీల్చినప్పుడు ఊపిరితిత్తులు ఆక్సిజన్ ఒడిసి పట్టుకుంటాయి. ఒడిసి పట్టుకుని కణానికి పంపించాలి. ఎలా పంపిస్తాయి మరి? అలా పంపించడానికి ఉపయోగపడేదే రక్తం. ఇలా రక్తము శక్తిని తీసుకుని, ఆక్సిజన్ను తీసుకుని, నీటిని, వాటర్ను కూడా తీసుకుని శరీరం అంతా ప్రయాణిస్తూ ఉంటుందండి. పైనుంచి కిందకి ప్రతి కణానికి చేరవేస్తుంది, శక్తిని చేరవేస్తుంది. శక్తి గ్లూకోజ్ను ఉపయోగించుకుని కణము గ్లూకోజ్ను ఉపయోగించుకుని శక్తిగా మార్చుకున్న తర్వాత, అలా మార్చడానికి ఆక్సిజన్ను కూడా తీసుకుని
శక్తిగా మార్చుకున్న తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలను మళ్ళీ బయటికి పంపించేస్తుంది. ఎక్కడికి పంపిస్తుంది? రక్తంలోకి పంపిస్తుంది. మళ్ళీ రక్తంలోకి పంపిస్తుంది. ఆ రక్తం ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చి ఊపిరితిత్తులకు అందిస్తుంది. అక్కడి నుంచి మనలోని వేడి గాలి బయటకు వస్తుంది. అలాగే కణం నుంచి వచ్చినటువంటి వ్యర్థ ద్రవాలు ఏవైతే ఉన్నావో అవి కిడ్నీలకు పంపిస్తుంది. కిడ్నీల దగ్గరికి తీసుకెళ్తుంది. కిడ్నీలు వడపోస్తాయి. వేస్ట్ వాటర్ను బయటికి పంపించేస్తుంది. అదే మనం విడిచిపెట్టే యూరిన్. ఇకపోతే మనకి ఏదన్నా రోగం వచ్చింది అనుకోండి, ఒక మందు వేసుకున్నాం అనుకోండి, బొటనవేలికి దెబ్బ తగిలింది, నోట్లో వేసుకున్నాం మందు. నోట్లో వేసుకున్నది బొటనవేలికి ఎలా వెళుతుంది? అంతే కదండి. లేకపోతే తల మీద దెబ్బ తగిలింది, ఇక్కడ పుండు పడింది, ఇది మానాలి అంటే పైన పౌడర్ వేసి సరిపోదు, లోపల కూడా టాబ్లెట్ ఇస్తాడు. కారణం ఏమిటి? లోపల ఉన్నటువంటి కణాలను కూడా రిపేర్ చేయాలి. ఆ కణాలన్నీ దెబ్బతిన్నాయి, అక్కడ వాటికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గించాలి అంటే వాటికి ఔషధం వేయాలి. మరి ఆ ఔషధం లోపలికి ఎలా వెళుతుంది? కణంలోకి ఎలా చేరుతుంది? రక్తమే తీసుకెళ్ళాలి. రక్తమే తీసుకెళ్ళాలి. కాబట్టి లోపలికి మనం టాబ్లెట్ మింగుతాం. అలాగే ఒక ఇంజెక్షన్ చేయించుకున్నాం మనం శరీరంలోకి, కండరంలోకి ఒక ఔషధాన్ని, మందుని పంపించినప్పుడు అది ఎక్కడ దెబ్బనదో అక్కడికి వెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు అక్కడికి? మీరేమైనా తీసుకెళ్తారా? మనం తీసుకెళ్ళాం. మరి ఎవరు తీసుకెళ్తారు? రక్తమే తీసుకెళ్ళాలి. అనగా ఇప్పుడు ఆలోచించండి, రక్తము లేనిదే, రక్తము లేనిదే ఒక శరీరం జీవించడం, బ్రతకడం అసంభవము. అసంభవం. అసంభవం. అందుకు దేవుడు రక్తాన్ని చేశాడు శరీరంలో. ప్రతి అణువుకి వెళ్ళాలి, ప్రతి మూలకి వెళ్ళాలి. అందుకే శరీరంలో మీరు ఎక్కడ కోస్తారో కోయండి, రక్తం పెళ్ళుబుగుతూ బయటకు వచ్చేస్తుంటుంది. అలా రక్తం శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసిన రక్తం సరిగా రక్త సరఫరా కనుక సరిగా లేకపోతే, ఒంట్లో రక్తం లేకపోతే పోతే పోతే మనిషి బ్రతకడు. అదేంటి, గుండె బాగుంది, కిడ్నీలు బాగున్నాయి, లివర్ బాగుంది, మెదడు బాగుంది, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మరి ఎలా చచ్చిపోయాడు? ఒళ్ళు కొవ్వెక్కింది, ఒళ్ళు కొవ్వెక్కింది, దేన్నో ప్రేమించాడు, అది నేను ప్రేమించట్లేదండి. అప్పుడు ఈడేం చేస్తాడు? మంచం మీద పడుకుని చాకుతో ఇక్కడ కోసేసుకుంటాడు అంతే. ఎక్కడ? ఈ ఏది ఈ రిస్ట్ దగ్గర కోసేసుకుంటాడు అంతే. రక్తం అంతా వెళ్ళిపోతుంది, ఎవరో చూడరు, చచ్చి ఊరుకుంటాడు. అదేంటి, అన్ని అవయవాలు బాగున్నాయి కదా, కేవలం రక్తం లేకపోతే చచ్చిపోవడమేనా? ఎస్, రక్తం లేకపోతే మనిషి బ్రతకడు. అంత విలువైనది, అంత విలువైనది రక్తము. అందుకే రక్తము దేహమునకు ఆధారము, అది ప్రాణము. అర్థమైందండి? అంత విలువైందా అంటే ఎస్, అంత విలువైంది. కాబట్టి ఎవరు దానిని ఒలికించడానికి, అనగా వృధాగా ఒలికించడానికి వీలు లేదు. దాని విలువను గమనించాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు అంత ప్రత్యేకంగా రక్తం దగ్గరకు వెళ్ళే దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, మనిషికి ఏ గాయం తగిలినా వెంటనే బయటకు వచ్చేసింది రక్తం, వెంటనే బయటకు వస్తుంది. దాన్ని వృధాగా పోనివ్వడానికి వీల్లేదు. నిన్ను బ్రతికిస్తున్నదే రక్తం. నిన్ను బ్రతికించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుత వ్యవస్థ రక్తము అనే వ్యవస్థ అన్నమాట. అదే నీకు ప్రాణము. ఆత్మ కాదు, గమనించండి, ఆత్మ కాదు, ఆత్మ వేరు, హృదయము వేరు, ప్రాణము వేరు. ప్రాణము అనగా రక్తము, దానిలో ఉన్నటువంటి జీవము, అనగా అది చేసే సమస్త పని అనేది ఈ దేహమునకు చాలా చాలా అవసరం కాబట్టి చాలా తేలికగా రక్తాన్ని చూడగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తేలికగా ఎదుటి వాడిని బాధ పెట్టి వాడి రక్తాన్ని చిందించటం, ఓకేనా, ఎంతో ఎంతో అనాలోచనగా ప్రవర్తించి మనుషులను హింసించటం, వారిని గాయపరచడం, తద్వారా వారి రక్తం అంతా నేలరాలిపోవడం, అలాగే జీవులను, జంతువులను అకారణముగా హింసించటం, వాటి వలన వాటికి ఉండవలసినటువంటి రక్తం అంతా పోవడం, తిరిగి అది జనరేట్ కావడం ఎంతో కష్టం, చాలా సమయం పడుతుంది. కాబట్టి రక్తం విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తను చాలా 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 నొక్కి చెప్పాడు దేవుడు. అది అంత ప్రాముఖ్యమైనది, అంత ప్రాముఖ్యమైనది, అంత ప్రాముఖ్యమైనది.
అందుకే దేహమునకు ప్రాణము అన్నాడు. దేహం మళ్ళీ చదవమ్మా అది 9వ అధ్యాయము 9వ అధ్యాయము. మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము, రక్తమే దాని ప్రాణము, రక్తమే దాని ప్రాణము అంటున్నాడు. లేవీకాండం 17వ అధ్యాయము 10వ వచనంలో నిన్న మనం చూసింది. లేవీకాండము 17వ అధ్యాయము 10వ వచనం. ఉమ్, ఉమ్. మరి ఇశ్రాయేలులోనే గాని మీలో నివసించు పరదేశుల్లోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పాలి. ఎలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము అన్నాడు. చూడండి, అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దానికి ప్రాణాధారము, దాని ప్రాణమునకు ఆధారము అంటున్నాడు. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. ఆ వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తినే ప్రతి వాడు మరణ శిక్ష నొందునని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుతిని. జంతువులను తినమన్నాను కాబట్టి జంతువుల రక్తాలను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి అని చాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. ముందు ప్రాణం అనగా రక్తం యొక్క విలువను తెలియచెప్పాడు దేవుడు, విలువను తెలియచెప్పాడు. తరువాత దానిని తినకూడదు అనే ఖండితమైనటువంటి ఆజ్ఞను కూడా దేవుడిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 16వ వచనం. మీరు రక్తము మాత్రము తినక, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 16వ వచనం. మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయవలెను. 23వ వచనం. అయితే రక్తము తినకూడదు భద్రము సుమి. ఎలా అనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. నీవు దానిని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలెను. అది దానికి ప్రాణము, అది దానికి ప్రాణము. ఒకరి ప్రాణమును నువ్వు తినకూడదు. ఒక ప్రాణమును నువ్వు తినకూడదు. బాగా గమనించండి. మేకను మనం తీసుకున్నాం అనుకోండి, బహుశా మేకను మనం వండుకున్నట్టుగా ప్రపంచంలో ఇంకెవడు వండుకోడేమో. పైన నుంచి కింద వరకు మొత్తం ఊడ్చేస్తాం అంతే ఎక్కడికక్కడ. ఏమిటి, తల దగ్గర నుంచి మొదలుపెట్టి తల మళ్ళీని కాల్చి వండింది అయితేనే రుచి అండి. ఆ చర్మాన్ని కాల్చి వండింది అయితే రుచి. చర్మాన్ని విడిచిపెట్టం అక్కడ. ఆ మళ్ళీ లోపలి మాంసములు తల నుంచి కిందకు వచ్చేటప్పటికి లోపలి మాంసాలు, లివర్ తింటాం, గుండె తింటాం, కిడ్నీలు తింటాం, పేగులు తింటాం. దాని ఏదే బోటి ఏదో అంటారు చూసారా, జీర్ణాశయం మరి ఏంటో తెలియదు, దాని ఏమంటారు. అది తినేస్తాం. పొట్టను విడిచిపెట్టాం, పేగులు విడిచిపెట్టాం, కాళ్ళను కూడా వదలం. చివరికి కాళ్ళ సూపులు. ఇకపోతే మాంసం ఎలాగూ తింటాం. ఇకపోతే దాని కొవ్వు అమోఘమైనటువంటి రుచి, మహారుచి, కొవ్వుకున్నటువంటి రుచి అటువంటి రుచి కాదు. ఏమంటే ఇలాగ ఇన్ని రకాలుగా మాంసాన్ని తినేసేది బహుశా భారతీయులు మనమే అనుకుంటే. ఇన్ని రకాల టేస్టులతో అదేసి వండి ఇదేసి వండి అది చేసి ఇది చేసి నువ్వు తిను అన్నాడు అంతే. నువ్వు ఎలా తింటావో తిను, కానీ దాని ప్రాణముతో మాత్రం తినకు. దాని ప్రాణాన్ని విడిచిపెట్టేసేయి అన్నాడు. అనగా దానికి ఆధారం, మాంసమునకు ఆధారమైనటువంటి రక్తాన్ని మాత్రం ఒలికించేసేయి, దాంతో మాత్రం తినకు అన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి మనం 24వ వచనం చూసాం కదా. 24వ వచనం అయింది. 15వ అధ్యాయం 22వ వచనం. జింకను దుప్పిని తిన్నట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాన్ని తినొచ్చు. జింకను దుప్పిని తిన్నట్టు నీ పురములలో
అపవిత్రులు దానిని తినవచ్చును. వాటి రక్తము మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. నీళ్ల వలె భూమి మీద దానిని పారబోయవలెను అన్నాడు. ఇది చాలా ఘోరమైన నేరముగానే దేవుడు పరిగణించాడండి. దీన్ని పాపముగా కూడా చెప్పుకుంటూ వెళ్ళాడు. సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం మనం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 34వ వచనం. ముప్పై రెండవ వచనం చూడండి. జనులు దోపుడు మీద ఎగబడి, ఒక చోట యుద్ధం జరుగుతుంది, ఓకేనా అండి? యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ ఊళ్ళో ఉన్న వాటి మీద దృష్టి పెట్టారు. కారణం ఏంటంటే యుద్ధంలో వీళ్ళు బాగా అలసిపోయి ఉన్నారు, ఒంట్లో శక్తి లేదు, ఇమీడియట్ గా శక్తి కావాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకుని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున అన్నాడు. రక్తముతోనే భక్షించినటువంటి పచ్చి మాంసం తినేశారా? అలాగా రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా, అతడు, మీరు విశ్వాసఘాతకులయ్యారు. పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తిండి అని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్య పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకువచ్చి ఇక్కడ వధించి భక్షింపవలను. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. వాళ్ళు ఏం చేశారట? రక్తముతో తినేస్తున్నారంట. రక్తంతో తినటం అంటే అలా చంపుకుని దాన్ని పీక్కుని తింటే, పచ్చి మాంసం తినటం గురించి కాదని ఇక్కడ చెబుతుంటా. రక్తముతో కలిపి వండేసుకుని తినేస్తున్నారు వాళ్ళు. దేవుడు ఏం చెప్పాడు? రక్తాన్ని నేల ఒలికించిన తర్వాతే నువ్వు వండుకు తినాలి అన్నాడు. ఆలోచించండి. కాబట్టి దేవుడు దీన్ని ఎలా పరిగణించాడు అంటే పాపముగా పరిగణించాడు. అనగా నేను వద్దని చెప్పింది నువ్వు చేయకు, వద్దని చెప్పింది నువ్వు చేయకు, వద్దని చెప్పింది చేయకు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకీ ఇంత పర్టికులర్ గా దాన్ని వద్దనడానికి కారణం ఏమై ఉంటుంది అసలు? ఏమండి, మాంసం తినొచ్చు, కాళ్ళు తినొచ్చు, చర్మం తినొచ్చు, పేగులు తినొచ్చు, అన్నీ తినొచ్చు. ఏ రక్తం మాత్రమే ఎందుకు తినకూడదు చెప్పాడు? అది దానికి ప్రాణము అని. అది దానికి ప్రాణము. ప్రాణాన్ని తినకూడదు అంటే ఎస్, ప్రాణాన్ని తినకూడదు. చాలా సంతోషం. ఇంకా ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నవా అని మనం దేవుని ప్రశ్నిస్తే, కొన్ని తినవద్దు అనడానికి కొన్ని కారణాలు చెప్పాడు మనకు దేవుడు. కొన్ని తినకూడదు అనడానికి చూద్దాం. వాటి గురించి మనం ఒకసారి లేవియ కాండం 11వ అధ్యాయంలో మొదటి వచనం నుండి. లేవికాండము 11వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చు, కొన్నిటిని తినవచ్చు. ఓకేనా అండి? తినకూడదు ఏమిటో కూడా చెప్పాడు. జంతువుల్లో ఏది డెక్కలు గలదై నెమరువేనో మీరు దాన్ని తినొచ్చు. నెమరువేయు వాటిలో 2 డెక్కలు గల వాటిలోను వీటిని మీరు తినకూడదు. ఒంటె నెమరువేను గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. పొట్టి కుందేలు నెమరువేను గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. కుందేలు నెమరువేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. పంది విడిగా నుండి 2 డెక్కలు కలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును కూడా మీరు తినకూడదు అన్నాడు. అక్కడ రక్తాన్ని మాత్రమే తీసుకోవద్దు అని చెప్పినటువంటి దేవుడు, రక్తంతో కలిపి మాత్రం తినకండి, రక్తాన్ని ఓడ్చి తినండి అని చెప్పినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చినప్పటికీ మాంసాలను కూడా కొన్నిటిని ప్రత్యేకించి తినకపోవడం మంచిది అన్నట్టుగా చెబుతున్నాడు. ఇకపోతే చేపల దగ్గరకు వచ్చినప్పటికి 9వ వచనంలో, జలచరముల్లో వీటిని మీరు తినొచ్చు,
సముద్రంలోనేమి, నదులలోనేమి, ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసును ఉండునో వాటిని మీరు తినవచ్చు. సముద్రంలో ఏమిటి, నదుల్లో ఏమిటి, సమస్త జలచరముల్లోను సమస్త జంతువుల్లోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయాలుగానే ఉండవలను. వాటి మాంసమును తినకూడదు. వాటి కళేబరములను హేయములుగా ఎంచవలను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అవి మీకు హేయములు, జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. ఇకపోతే పక్షుల దగ్గరకు వచ్చేటప్పటికి పక్షుల్లో వీటిని హేయములుగా ఎంచుకొనవలను. వీటిని తినవద్దు, ఇవి హేయములు మీకు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్లగ్రద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైనటువంటి డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరవ, సంగుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము. రెక్కలు కలిగి 4 కాళ్లతో చెరించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్లతో చెరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ మీరు తినొచ్చు. నేత మిడతను గాని, చిన్న మిడతను గాని, ఆకు మిడతను గాని, మిడతల్లో ప్రతి విధమైనది తినవచ్చు. అయ్యో, మొన్నే బోళ మిడతలు వచ్చాయి మనకి, అనవసరంగా వదిలేసాం ఇప్పుడు వీటన్నిటిని. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయాలు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఇలాగా 29 వచనం చూడండి. నేల మీద ప్రాకు జీవరాశుల్లో మీకు అపవిత్రమైన ఏమనగా చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఉసరవెల్లి, నేల ముసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకే వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు క్వారంటైన్ లో ఉండాలి, అపవిత్రుడు అవుతాడు. వాడిని ఎవడు ముట్టుకోకూడదు. ఆ వాటిలో చచ్చిన దాని కళేబరమును దేని మీద పడును అది అపవిత్రం అయిపోతుంది. అది చెక్క పాత్ర గాని, బట్టయే గాని, చర్మే గాని, సంచే గాని, పని చేయు ఉపకరణం ఏదియు గాని అయిన ఎడల దాన్ని నీళ్ళల్లో వేసేయాలి ఇమ్మీడియట్ గా. ఇలా వీటన్నిటిని మనం చదువుకుంటూ వెళ్తేనండి 39 వచనం చూడండి. మీరు తినదగిన జంతువులు ఏదైనా చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడైపోతాడు, క్వారంటైన్. దాని కళేబరంలో ఏదైనా తినేవాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరం మోయేవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడవుతాడు. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు అన్నిటిలో కడుపుతో చరించు దానినైనను, 4 కాళ్ళతో చరించు దానినైనా, చాలా కాళ్ళు గల దానినైనా మీరు తిననేకూడదు, అవి మీకు హేయములు. ఇలాగా అన్నిటినీ చెప్పుకుంటూ వెళ్ళాడండి దేవుడు. ఆ 46 అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని, తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, జలచరములైన సమస్త జీవులను గూర్చి, నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పును వాళ్ళతోటి అన్నాడు. ఎందుకు తినొద్దు అన్నాడు? ముట్టుకున్నవాడు, దాన్ని తాకిన వాడు అపవిత్రుడైపోతాడని ఎలా అన్నాడు? కొన్ని జీవులను ప్రత్యేకంగా తినకూడదని చెప్పడానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ప్రపంచంలో చూస్తున్నాము. ఏమండి, గబ్బిలాలు తింటున్నారు కాబట్టి వైరస్లు వస్తున్నాయి అనే సంగతి ఇప్పుడు ప్రపంచం చెబుతోంది. ఎప్పుడో చెప్పింది, మళ్ళీ రిపీట్ చేస్తుంది. కొన్ని రకాల జీవులను మనిషి తినడానికి నిషిద్ధము, పనికిరావు. వాటిని తినడం వల్ల మనిషికి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. వాటి మాంసములు మంచివి కావు కాబట్టి తినకూడదు. చేపలలో కూడా కొన్ని చేపలను తింటే చచ్చిపోతారు, మనకు తెలుసు. కొన్ని చేపలు తింటే చచ్చిపోతారు. అంటే చేపలలో విషపూరితమైన చేపలు కూడా ఉన్నాయి. అందుకే తినొద్దన్నాడు దేవుడు, పేర్లు చెప్పాడు. ఎందుకంటే చేసిన వాడు ఆయన కాబట్టి ఆయనకు తెలుసు ఏది ఎంతవరకు ఉపయోగకరమో ఎంతవరకు ప్రమాదకరమో అన్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఇది పర్వాలేదు, మీరు తినండి, అది మాత్రం తినకండి, ఇది తినండి, అది తినొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా దేవుడు మొదట ఇశ్రాయేలీయులకు చెప్పుకుంటూ వెళ్ళాడు. కొన్నిటి మాంసములు చాలా చాలా ప్రమాదకరములు. పక్షుల్లో ఉన్నాయి, చేపల్లో ఉన్నాయి,
జంతువుల్లో కూడా ఉన్నవి, జీవులలో ఉన్నాయి. పురుగులైతే మరీ ప్రమాదములు. అందుకే ఒకవేళ తినకూడనిది ఎవడైనా కనుక తింటే వెంటనే వాడు కొంత కొంత సమయం దూరంగా ఉండాలి. వాడు అపవిత్రుడు కావాలి. కొంత సమయం దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలి? దానిని తినడం వల్ల వీడికి ఏదన్నా జబ్బు సోకిందనుకో ఈలోపు అది బయటపడుతుంది. కాబట్టి వాడు అపవిత్రుడై దూరంగా ఉండాలి. పొరపాటున వాడిని ఎవరన్నా ముట్టుకుంటే వాడు కూడా అపవిత్రుడు, వాడు కూడా క్వారంటైన్ అవుతాడు. వాడిని కూడా ఇమీడియట్ గా క్వారంటైన్ చేసేయాలి. వాడు కూడా అపవిత్రుడు అవుతాడు. వాడిని దూరంగా ఉంచాలి. అర్థమైందండి? అంటే కొన్ని రకాల జీవుల నుండి మనుషులకు తెగుళ్ళు, వ్యాధులు సోకుతాయి. వాటిని ముట్టుకోవడం వల్ల సోకొచ్చు, వాటిని తినడం వల్ల సోకవచ్చు. ఆ మధ్య అమెరికా అంతా స్వైన్ ఫ్లూ చితక్కొట్టేసిందండి, మనకు తెలుసు. కారణం ఏమిటి? పందులు. పంది కనపడనివ్వట్లేదు అక్కడ, విపరీతంగా తినేశారు. పందిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వైరస్ మనుషుల్లోకి ప్రవేశించిందంటే కనుక అది చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఈ వైరస్ కూడా జంతువులలోనో, పక్షులలోనో, లేదా గబ్బెలంలోనో ఉన్నది. అది మనిషిలోకి ప్రవేశించింది. మనిషిలోకి ప్రవేశించింది. వెరీ గుడ్. కాబట్టి కొన్ని తినదగినవి ఉన్నవి, చాలా తినదగినవి, కొన్ని మాత్రము తినకూడనివి ఉన్నవి. వాటి వలన హాని జరుగుతుంది అని దేవుడు తెలియజేశాడు. పక్షులుగా అవి బ్రతకొచ్చు, వాటికి ఏం కాదు. లేకపోతే జంతువులుగా అవి బ్రతకొచ్చు, వాటికి ఏమీ కాదు, వాటికి ఏమీ కాదు. వాటి జోలికి వెళితే మనకే ప్రమాదం. గమనించండి చాలా జాగ్రత్తగా. గబ్బిలాల్లో ఎన్నో వైరస్లు ఉన్నాయంటండి. గబ్బిలాలలో ఉన్నటువంటి వైరస్లు అసలు ఇతర మరి ఏ జీవులోనూ లేవట. ఆ వైరస్లన్నీ కలిగి ఉన్నా కూడా అది హ్యాపీగా ఆనందంగా బ్రతికేస్తుంది. ఎలా బ్రతుకుతుంది? దాని సిస్టమ్ వేరు, దాని పద్ధతి వేరు, దాని వ్యాధి నిరోధక శక్తి వేరు. మన మన శరీర నిర్మాణము, దాని పనితీరు, తినవలసిన ఆహార పదార్థములు, మాంసములు అవి వేరు. అందుకే దేవుడు వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్ళాడు. అలాగే ఏ జీవి రక్తాన్నైనా సరే నువ్వు తినడానికి వీలు లేదు అని చెప్పాడు. ఏ జీవి రక్తాన్నైనా, మనిషి మరొక మనిషి రక్తం తినటం గురించి, లేకపోతే మరొక మనిషి రక్తం ఎక్కించుకోవడం గురించి మాట్లాడలేదండి ఇక్కడ. ఆది కాండంలోనేమిటి, లేవి కాండంలోనేమిటి, మనుషులు రక్తాలు ఎక్కించుకోవడం గురించి కాదు మాట్లాడుతుంటా. జీవులలో ఉన్నటువంటి రక్తాన్ని మీరు పొరపాటును కూడా తినడానికి వీలు లేదు నా పిల్లలారా అన్నాడు. కారణం ఏమిటంటే రక్తాలలో చాలా రకాల తెగుళ్ళు, వైరస్లు ఉంటాయి జీవులలో. అటువంటిది అంత జాగ్రత్తగా తిన్నా, పళ్ళు తిన్నా, కూరగాయలు తిన్నా, ఏమి తిన్నా సరే మనకు కూడా దేహంలో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటున్నాయి. ఓకేనండి? ఇప్పుడు ఆలోచించండి. తొలిసారిగా వాళ్ళను మాంసం తినమని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మాంసం తింటారు వీళ్ళు. మాంసంతో పాటు ఏమి తింటారు? వాటి రక్తాన్ని కూడా వీళ్ళు తినేసేస్తారేమో. రక్తాన్ని తినడానికి వీలు లేదు. కారణం ఏంటంటే రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. రక్తంలో ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా వండుకు తినే మన రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చేస్తున్నప్పుడు పచ్చి మాంసం తింటాయి, లేకపోతే ఆకుకూరలు తింటాయి, లేకపోతే మామూలు ఆకులు నేల మీద పడేది ఏది పడితే తినేస్తుంటే చూసారా? మేక గాని, గొర్రె గాని ముట్టుతో కింద భూమిని అలా తాకుతూ తాకుతూ వెళుతూ ఉంటాయి. ఎన్నో క్రిములు దాని శరీరంలోకి చేరిపోయి జీర్ణ వ్యవస్థలోంచి రక్తంలోనికి ప్రవేశించేస్తుంటాయి. ఎన్నో జబ్బులుంటాయి వాటిలో, ఎన్నో జబ్బులుంటాయి. కాబట్టి వాటి రక్తంలో ఈ జబ్బులున్నప్పుడు ఆ జబ్బున్న దాని రక్తమును కనుక నువ్వు తింటే నీ దేహమునకు ఆ జబ్బు అంటుకునే అవకాశం ఉంటుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదు, ఎలా తెలుస్తాయండి? రక్తాన్ని బట్టి తెలుస్తుంది. లివర్ ఫంక్షన్ సరిగా లేదు, దేని బట్టి తెలుస్తుంది?
రక్తాన్ని బట్టే తెలుసు. మలేరియా జబ్బు వచ్చింది దేన్ని బట్టి తెలుస్తుంది? దేన్ని బట్టి తెలుస్తుందండి? రక్త పరీక్షల వల్ల తెలుస్తుంది. ఎయిడ్స్ వచ్చింది ఎలా తెలుస్తుందండి? ఆ? రక్త పరీక్షల వల్లే తెలుస్తుంది. రక్త పరీక్షల వల్లే. దేవుని పిల్లారు ఆలోచించండి. ఎయిడ్స్ ఒకరి రక్తం ద్వారా మరొకరికి సోకుతుంది. ఈ ఎయిడ్స్ ఎవరిలో ఉంది? మనుషులోకి రాకముందు జంతువులలో ఉంది. జంతువుల్లో ఉంది. బ్లడ్ టెస్ట్ చేస్తే ఎయిడ్స్ ఉన్నట్టు తెలుస్తుంది మనకి. మరి జంతువుల బ్లడ్ లో ఎయిడ్స్ ఉండదా ఈ లెక్కనే? ఉంటుంది. ఆ జీవిని నువ్వు తింటే, ఆ జీవి బ్లడ్ని కనుక నువ్వు తీసుకుంటే దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం నీ ఒంట్లోకి ఎక్కేస్తుంది. ఇలా ప్రతి రక్తంలోనూ ఇన్ఫెక్షన్ ఉంటుందండి. ప్రతి జీవి రక్తంలోనూ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కాబట్టి మరొక ప్రధానమైన కారణంగా దేవుడు రక్తాన్ని మాత్రం మీరు తినకండి అని చెప్పుకుంటూ వెళ్ళాడు. మొదటి కారణం, దాని దేహమునకు రక్తము ప్రాణమైతే దాన్ని అంతటిని బ్రతికించుంచేది. రెండవ కారణము, దానిలో రక్తంలో ఉండేటటువంటి ఆ జీవులకు ఉండేటటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ నీకొస్తాయి. ఒకవేళ మాంసాలలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటిని ఉడకబెట్టుకుని, వండుకుని లేదా కాల్చుకుని తింటారు కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ ఇంచుమించుగా ఉడకబెట్టడంలో ఇంచుమించుగా పోతాయి, కాల్చడంలో కూడా ఇంచుమించుగా పోతాయి. అదే రక్తంతో కనుక మనం దాన్ని తినేస్తే, రక్తాన్ని కూడా వండుకుని తింటే రక్తంలో ఇన్ఫెక్షన్ చాలా చాలా ఎక్కువగా నిలిచి ఉంటుంది. అది బ్రతికి ఉంటుంది, జీవించి ఉంటుంది, అధిక సమయం రక్తంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తాన్ని తినవద్దని ఆరోగ్య కారణాల దృష్ట్యా దేవుడు చెప్పుకుంటూ వెళ్ళాడు.